వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాజధాని రైతులకు రిలీఫ్, లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని. మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దీనిని పేద ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. సంబంధిత మంత్రులను సంప్రదించకుండా ప్రధాని నరేంద్ర మోడీ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, దేశంలో పాలన వన్ మ్యాన్ షోగా మారిపోయిందనడానికి ఇదే ఉదాహరణ అని ఆరోపించారు. మోదీ ఏది కోరుకుంటే దేశంలో అదే అమలవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఈ పథకాన్ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. मनरेगा सिर्फ एक योजना नहीं थी, मनरेगा राइट्स बेस्ड कॉन्सेप्ट था। मनरेगा से देश में करोड़ों लोगों को एक मिनिमम वेज मिलती थी, जिसके नीचे जब मनरेगा चालू होता था तो उसी लेवल पर उनको मिनिमम वेज मिल जाती थी। और मनरेगा जो हमारा थर्ड टियर है, पंचायती राज का जो टियर है, उसमें डायरेक्टली पॉलिटिकल पार्टिसिपेशन, फाइनेंस, सपोर्ट का एक साधन था, मेथड था। तो ये डायरेक्ट राइट्स बेस्ड का जो कॉन्सेप्ट है उस पर आक्रमण है। दूसरी बात, जो फेडरल स्ट्रक्चर है, स्टेट्स का जो स्ट्रक्चर है, उस पे भी ये आक्रमण है। ये जो पैसा लिया जा रहा है, ये स्टेट से छीनकर सेंटर ले रहा है। तो ये कॉन्सेंट्रेशन ऑफ पावर, कॉन्सेंट्रेशन ऑफ फाइनेंस है। इससे देश को नुकसान होगा। इससे जो गरीब जनता है उनको नुकसान होगा, उनको दर्द पहुंचेगा, उनको कष्ट होगा। और आखिरी बात, मुझे बताया गया है कि ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है। इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं, और पूरा का पूरा फायदा वही 2-3 अरबपतियों के लिए है। आप देखना, ये प्रोग्राम कोलैप्स करेगा, राइट्स बेस्ड आर्किटेक्चर कोलैप्स करेगा। इससे रूरल इकोनॉमी को नुकसान पहुंचेगा और यही पैसा नरेंद्र मोदी जी अदानी और अंबानी जैसे लोगों को पकड़ा देंगे। थैंक यू। జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా, దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా, వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ప్రసూతి నిరీక్షణ కేంద్రాన్ని ఆయన శంకుస్థాపన చేశారు. ప్రసూతి సేవల్లో నర్సీపట్నం ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన గుర్తు చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 9 ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఈడీ రాజు 2,10,00,000, పరవాడలోని ఎన్టీపీసీ సంస్థ 72 లక్షల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. తద్వారా ఈ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం. అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 85లో బాగా గుర్తు 1985లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి సార్ నర్సీపట్నంలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. 85లో, ఇప్పుడు కాదు. ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు. 100 బెడ్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయడం కదా వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. ఈ 9 హాస్పిటల్, మన నర్సీపట్నంలో 9 హాస్పిటల్ ఉన్నాయి. మా పిహెచ్సీలు కానీ ఎంపీపీ అంటే పిహెచ్సీలు, యూపీహెచ్సీలు మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 కూడా కొంచెం బాగానే ఉన్నాయి. నేను చూశాను మన ఈ మధ్య టూర్ ఏదో 2 హాస్పిటల్ చూశాను. ఇంకా చిన్న చిన్న బెడ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ లేవు. వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే నేను మేడం గారు మొన్న ఈ మధ్య కలిసినప్పుడు అమ్మ ఎలాగా అది కూడా చూసుకుంటే ఏదో చేస్తే బాగుంటుంది కదంటే చూద్దామండి మంచి కార్యక్రమం కదని చెప్పి ఎన్టీపీసీ ఉంది కదా మనకి, పరవాడు గారు ఎన్టీపీసీ ఇండస్ట్రీ, వాళ్ళతో మేడం గారు మాట్లాడితే ఈ 9 పిహెచ్సి కూడా 72.5 లక్షలు ఎన్టీపీసీ వాళ్ళు ఇచ్చారు. ఎన్టీపీసీ వాళ్ళు 72 లక్షలు ఒకరు ఇచ్చారు. ఈ కార్యక్రమం మీద ఆ కార్యక్రమం కాబట్టి ఇంత చెప్పలేదు నేను. అంటే ఇంకా నర్సీపట్నంలో పిహెచ్సీలు కానీ, యూపీహెచ్సీ కానీ, హాస్పిటల్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోతుంది కాబట్టి వారికి కూడా ఎన్టీపీసీ వాళ్ళు కూడా నేను స్వయంగా లెటర్ రాస్తాను, థ్యాంక్స్ చెప్తూ స్పీకర్ గారు లెటర్ రాసి ధన్యవాదాలు చెప్తాం. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్లు అడగకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సమ్మతం తెలిపారని పేర్కొన్నారు. రాజధాని రైతుల సమస్యలపై పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాటికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలికి తెస్తామన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబు కావాలి ఇవ్వాల్సి జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో. ఎవరైతే 1-2 ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండోది, ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే 415 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నాం అంటే అబౌవ్ 10 సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ 10 సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు 415 మంది. అవి కూడా చేయమన్నారు. సో దాని గురించి ఇంకొక 2 వీక్స్ పట్టేటట్టుంది టైం గ్రామ కంటాలది. తర్వాత నిన్న 400 kV లైన్స్ రీరూటింగ్ దగ్గర కొంతమంది రైతులు వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేశారు. అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ రైతులు 2013లో ల్యాండ్ ఇచ్చారు, అంటే క్యాపిటల్ ఇదంతా అవ్వక ముందు ఇచ్చినటువంటి ల్యాండ్ అది. వాళ్ళు అనేది ఏంటంటే తర్వాత క్యాపిటల్ వచ్చినా కూడా మేము ఈ మధ్యనే ఇచ్చాము, ఆ ట్రాన్సిషన్లో ఇచ్చాం కాబట్టి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద కన్సిడర్ చేయమంటారు. ఏంటంటే అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఇస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ ఇస్తాము. ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్నీ, వాళ్ళని బ్యాంకులకు వెళ్ళినప్పుడు 30 year లింక్ డాక్యుమెంట్ అడగకుండా ఉండే విధంగా మనం ఒక రిక్వెస్ట్ అడిగాం.
దాన్ని బ్యాంకర్స్ అందరినీ పిలిచి లీడ్ బ్యాంకర్స్కి ఈరోజు చెప్పాం. ఆ లీడ్ బ్యాంకర్స్ ఒక 1 వీక్లో ఆల్ బ్యాంక్స్, చుట్టుపక్కల ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ, స్మాల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ పంపించి మళ్ళీ ఏదైతే సిఆర్డిఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని 30 సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు, ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నా దాని అందరికి ఒప్పుకున్నారు. ఆ ఇష్యూ కూడా ఎండ్ అయిపోతుంది ఈ రోజుతోటి. అదేవిధంగా మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తల వికృతి చేష్టలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేట కొడవళ్లు తల్వార్లతో కట్ చేస్తారా అని ప్రశ్నించారు. నడి రోడ్డుపై అకారణంగా మూగ జీవాల ఉసురు తీసి బలులు, రక్తాభిషేకాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ సైకో మూక వికృతి చేష్టలు చూస్తుంటే మానవత్వం ఉందా లేదా అనిపిస్తుందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా కేక్ కట్ చేసుకున్నా ఒక ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో, ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీయగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా జనరల్గా ఒక మనిషి పుట్టేవాడు ఎవరైనా కూడా దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి అది. కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నటుడు శివాజీ బుద్ధ భవన్లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. హీరోయిన్లను ఉద్దేశించి శివాజీ చేసిన అభ్యంతర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరైన శివాజీ ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసుకుంది. ఇప్పటికీ ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా శివాజీ క్షమాపణలు చెప్పారు. ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవడం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి, ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ
అయిన దానికి కాని దానికి ఆడవాళ్ళ మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా, అంటే కరెక్టే మేడం. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని, దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలా మందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది, ఎందుకో తెలియదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు, ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద. శంబాల చిత్రం అన్ని చోట్ల మంచి టాక్ తో దూసుకుపోతుందని నటుడు సాయి కుమార్ అన్నారు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ప్రేక్షకులకు హీరో ఆది ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా థియేటర్లోనే చూడాలని కోరారు. ఆది అర్చన అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని యుగంధర్ మూవీ తెరకెక్కించారు. డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కర్నూలులో సందడి చేసింది. ఆది 25వ సినిమా, అలాగే 2025. సో శంబాల రిలీజ్ అవ్వడం మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో అన్ని చోట్ల ఈరోజు మంచి టాక్తో దూసుకెళ్తుంది. సో ఇది మా బాధ్యత కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే మేము చేసిన ప్రయత్నాన్ని, ముఖ్యంగా ఆది, అలాగే ఇప్పుడు అర్చన అయ్యర్, షీఈస్ ద హీరోయిన్, అలాగే మా మధు, ఇదిగో భయ ఎక్కడే ఉన్నాడు, ఇదిగో ఈయన ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, మహేదర్ గారు, అలాగే మా డైరెక్టర్ యుగంధర్ ముని, అట్ ద సేమ్ టైం మంచి టెక్నీషియన్లు, మంచి క్యాస్టింగ్, ఫైనల్గా మా మంచి ఆడియన్స్ అయిన మీరు. సో ఈరోజు సక్సెస్ స్టోరీ ఈరోజు మొదలెట్టాం. సో అన్ని చోట్ల ఈరోజు చాలా చాలా బాగుంది, అన్ని చోట్ల హౌస్ఫుల్స్గా వెళ్తుంది. కర్నూలుకి వచ్చాం అండ్ మొన్నే డిసెంబర్ 25th శంబాల రిలీజ్ అయింది. చాలా మంచి రిపోర్టు, అందరు చాలా బాగుంది అన్నారు. సో 24th ప్రీమియర్స్ వేసాం. ప్రీమియర్స్ కూడా అన్ని చోట్ల హౌస్ఫుల్స్. సో మొన్న 25th రోజు చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు, చాలా బాగుంది అంటున్నారు సినిమాని. సో సక్సెస్ టూర్ మేము ఇక్కడ కర్నూలుతో రాయలసీమకు రావడం, రాయలసీమలో ఫస్ట్ డే చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, కడప కానీ, నంద్యాల కానీ, అన్ని చోట్ల, తిరుపతి కానీ, అన్ని చోట్ల ఫుల్స్ పడుతున్నాయి. సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని మొత్తం మా టీం అంతా ఇక్కడికి వచ్చామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శంబాల సినిమా థియేటర్స్లోనే చూడాలండి ఈ సినిమా, ఎందుకంటే ఇది ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. సో థియేటర్లో ఆ సౌండ్లో అందరూ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది, స్కేరీగా ఉంది, అట్ ది సేమ్ టైం చాలా డివోషనల్గా ఉంది. దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఇది థియేటర్స్లో చూడాల్సిన సినిమా. థియేటర్స్కి వచ్చి మా టీంని అందరినీ బ్లెస్ చేయాలని. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా హౌస్ఫుల్. ఇవాళ మార్నింగ్ సాటర్డే కూడా అన్ని అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసామండి, అందరూ కూడా చాలా బాగుంది అన్నారు. అలానే శోభన్ గారికి, సీడెడ్ రిలీజ్ చేసిన శోభన్ గారికి, ఉషా పిక్చర్స్ గారికి, వాళ్ళందరికీ వార్తలు ఇంతటితో సమాప్తం.